అదిరా బలం వచ్చింది. అది అదే బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య. హాయ్ గైస్, పూర్వం నాగల చవితికి కానీ అట్ల దద్దికి కానీ 18 సంవత్సరాల క్రితం ఒకప్పుడు ఉప్పు పొట్లం అని చెప్పి దానికి ప్రత్యేకత ఒకటి ఉండేది. అది 18 సంవత్సరాల క్రితం తయారు చేసేవారు. ఇప్పుడు ఎవరు కూడా తయారు చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళ పనుల వల్ల కానీ బిజీ లైఫ్ ఇప్పుడంతా మీ అందరికీ తెలిసిందే. అందువల్ల ఎవరు కూడా దాన్ని తయారు చేయట్లేదు. మేము ఏంటంటే ఈ నాగల చవితికి కానీ దీపావళికి కానీ తయారు చేద్దామని చెప్పి మేము ఉప్పు పొట్లానికి ఏమేమి కావాలి ఏంటి అన్నది మీకు ఈ వీడియోలో ఫుల్గా చూపెడతాను. మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి. ఇక్కడ మనకి పోస్ట్లోనే దొరికేసింది. మేము అంత గట్టిగా కష్టపడలేదు. ఇక్కడ చాలా మందికి అంత ఈజీగా దొరకదు ఏదిని. మాకు మా చంటిబాబుకి చాలా చిన్నది తీసాడు. ఏది చూపించమ్మా ఒకసారి కెమెరా కాసి. ఇవి సరిపోవు, ఇంకా కొన్ని మనం సేకరించాలి. కాకపోతే నాకు కూడా దొరికాయి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పెద్ద ల్యాగ్ ఉండదు, ల్యాగ్ లేకుండా సింపుల్గా తేల్చేద్దాం వీడియోని. మా ఊరు కట్టొస్తే కరెక్ట్ బాధ ఏంటండి, పారిపోతావు నాకు తెలుసు ఊరి గురించి. మా ఊడు చూసారా, ఊడు వస్తే పారిపోతాను అంటున్నాడు. మేమైతే కూడా అర్థం చూస్తున్నాం. వీటిలో నాగూడాలు ఉంటాయి ఫ్రెండ్స్, జాగ్రత్త ఎక్కడన్నా తీసేటప్పుడు. ఇక్కడిపోయి దాంట్లో చండు బాగా కష్టపడుతున్నాడు. మా తమ్ముడి చేత ఫస్ట్ తిప్పిందామని చూస్తున్నాం మేము. అమ్మ కూడా ఇరిపోయింది ఫ్రెండ్స్ చూడండి. మనకి తాడి చెట్లు అయితే కొరువు లేవు ఫ్రెండ్స్. అక్కడ చాలా తాడి చెట్లు ఉన్నాయి. ఇక్కడ లేకపోతే అక్కడ కూడా వెళ్ళి చూద్దాం. మ్యాక్సిమం ఇవి సరిపోతాయని అనుకుంటున్నాం. ఒకవేళ అక్కడ సరిపోకపోతే అక్కడ కూడా వెళ్దాం, ట్రైల్ వేద్దాం ఒకసారి. మా కెమెరామెన్ అడుగుదాం ఒకసారి సరిపోతున్నాయో లేదో. ఏంటి కెమెరా గారు చెప్పండి, సరిపోతున్నాయో లేదో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అది ఆడ చెట్టు చూసారు కదా, ఆడ చెట్టు. ఇది మగ చెట్టు. ఈ మగ చెట్టుకి మాత్రమే మనకి కాస్త గిలకలు. దీన్ని గిలకలు అని అంటారు మా ఊర్లో. మీ ఊర్లో ఏమంటారో కింద కామెంట్ చేయండి. ఒకవేళ మా వీడియో చూసి మీరు ఎవరైనా వీడియో చేయాలనుకుంటే ఇలా ఎండిపోయి ఉన్నాయి మాత్రమే తీసుకోండి. అప్పుడు మనం చేసేటప్పుడు పొగ అవి రాకుండా మనకి త్వరగా ప్రాసెస్ అన్నది త్వరగా అవుతుంది. లేదు మనం తడియే తీసుకుంటే మాత్రం చాలా కష్టపడాలా. పొగ వచ్చేస్తుంది, మనకి అనుకున్నది సరిగా రాదు. తడిచిపోయినాయి చంటి తీపు. నువ్వు ఎలా పడితే అలా దూరేకు, నాగరాజులు ఉంటాయి, పొగలు కూడా ఉంటాయని మా తమ్ముడు చెప్తున్నారు. మనం చాలా జాగ్రత్తగా దిగాలి. అక్కడ ఇలాగా సంచిలో వేసుకోండి. సంచి కట్ట పట్టుకెళ్ళ మానేస్తే జోలు వేసుకొని తెచ్చుకోవాలి. అందువల్ల సంచి పట్టుకెళ్ళండి. చూడండి కిలక పెద్దదే కానీ మా ఊళ్ళో చిన్నది అయిపోయింది. తడిగా ఉన్నాయి తీసుకోకండి, సరి కాలం. మనకి ఇది కంపల్సరీ కావాలి. అవును అడుగుతాను చూడండి. ఇది కూడా చాలా సింపుల్గానే దొరికింది. ఇక్కడ కూడా దొరకవు చేయను, కానీ మనకి ఇది కూడా చాలా సింపుల్గానే దొరికింది అనుకోవాలి. కత్తి మా ఊళ్ళో తెగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. చెక్కేటప్పుడు చేతి కట్ట తెగుతుంటాయి, ముందుగా చెక్కేసుకోండి. ఒకటి సరిపోదు, ఇంకోటి తీసుకుందాం. ముందుగా అయితే మనం ఇలా చిన్న గొయ్యి ఒకటి తీసుకోవాలి. చిన్న గొయ్యి కాదు, చాలా పెద్ద గొయ్యి తీయాలి. ఇలా చూడు, మళ్ళీ చెప్పు. చాలా పెద్ద గొయ్యి తీయాలి. మా ఊరు చిన్న గొయ్యి అన్నాడు కానీ ఎప్పుడో చాలా రోజులు అవుతుంది. వినాయక చవితి తీసాం గొయ్యిలు, మళ్ళీ ఇప్పుడు తీస్తున్నాం ఫ్రెండ్స్. తీస్తుంటే చాలా తీరిపోతుంది, చాలా పడేస్తున్నాయి ఒక్కొక్కరికి. కూరలు కూడా ఎక్కువ మంది లేరు.
మాసం అన్నమాట వండుతలేదు ఫ్రెండ్స్ మా వదిన. కార్తీక మాసం అంటుంది, తప్పించుకుంటుంది కార్తీక మాసం అని చెప్పి సింపుల్గా. సరిపోద్దా గొయ్య? ఇంకా సరిపోదంట మ్యాక్సిమం. చాలా వరకు ఒక అడుగు గొయ్యి తీశారు, ఒక అడుగు గొయ్యి కూడా సరిపోదని చెప్తున్నాడు మా వాడు. ఎడలు సరిపోద్దా? ఇంకా తీయాలి ఎక్కువ. సరే చాలండి ఫ్రెండ్స్, చూడండి ఎంతవరకు గొయ్యి తీశారన్నదని. పర్లేదు, బాగానే తీశారు, పెద్ద గొయ్య తీశారు కుర్రోళ్ళు. ముందుగా చిన్న తప్పు లాంటిది ఏదో తీశారు. నెక్స్ట్ గోతులోని కూడా చెప్పు మొక్కలు అడిచాం. ఇలా చూసారా, ఊస ఒకటి పెట్టుకున్నారు, ఇక్కడ రాడ్ ఒకటి పెట్టుకున్నారు. రాడ్ ఊస కలిపి ఇలా పెడుతున్నారు. ఇలా పెట్టిన తర్వాత లోపల కూడా కొబ్బరి మొక్కలు అవి పెట్టారు కొద్దిగా లైట్గా, అంటే బాగా అవి కాలడానికి. ఇది గిలకలు చూడండి, గిలకలు బాగా కాలడానికి పెట్టారు. ఎడిటింగ్ అన్నగారు వెలిగిచ్చారు, బుడుక్కు బుడుక్కు ఉంటుంది బయట. లాస్ట్ అడిగిన అంటుకుంది మరి, అడిగిన పడ్డది కదా. అర్థం కాదు. ఇదంతా ఖాళీ కిందన పడాలి. కింద పడిన తర్వాత అందులో నుంచి బొగ్గులు తీసుకొని వాటిలో తయారు చేస్తారు. ఇంకా వీళ్ళు కష్టపడ్డారు సార్, మన కష్టం మీరు చూడండి లైవ్లో. చూడండి బాబు, యూట్యూబ్ ఛానల్ వానగా తీస్తున్నారండి. పని అవుతుంది అసలు, ఎంత కట్టంటే పడదండి మా ఊరికి. చూసారు సట్ కట్టాలండి చేస్తున్నారు మీరు ఫ్రెండ్స్. వచ్చాడండి. కింద బొగ్గులు పడ్డాయి చూడండి సార్. అవి ఆరిన తర్వాత అప్పుడు అసలైంది ఉంటుంది. మంట చూడండి ఇప్పుడు ఎలా వస్తుందో, ఇలా చూడు మంట చూడండి ఇప్పుడు ఎలా వస్తుందో. బాక్స్ బద్దలు అయిపోతాయి ఒక్కొక్కడికి. బాబా సరే అని తిడేయడండి మా వాడు. ఇంకా సౌండ్ ఉదరాత, ఈ సౌండ్ ఉదరాత. చూసారు అందరూ వచ్చేసాము మంటకి. మామూలుగా ఎండే దూడది ఇచ్చేస్తుంది. అలాంటిది ఎండలో ఉప్పు పొట్లం తయారు చేస్తున్నాం అంటే మేము గ్రేట్ అని చెప్పాలి. మేము చెప్పకూడదు, ఆ మాట మీరు చెప్పాలి. ఒకసారి మీరు గ్రేట్ అని కింద కామెంట్ చేయండి లాస్ట్లో. మొత్తానికి బొగ్గులు అయితే తయారయ్యాయి ఫ్రెండ్స్. చూడండి క్లారిటీగా చూపెడుతున్నాను. ఒక జూమ్ కూడా చేశాను చూడండి. బొగ్గులు ఇలాగే ఉండాలి, బొగ్గుల్లాగే ఉండాలి. మొత్తం బూడిదిగానే అయిపోయిందంటే దేనికి తీయడానికి అవ్వదు, ఉపడికి చేయడానికి మాత్రం అవ్వదు ఫ్రెండ్స్. ఆకులు నీట్గా పేర్చుకోండి. ఆ గొయ్యి ఎంత తీసామో అంతవరకు. పొగ రాకుండా ఇలా మాత్రం మనం ఇందులో మట్టి అంతా పేర్చుకోవాలి. చూడండి క్లారిటీగా మీరే. మా వాళ్ళు మళ్ళీ ఇక్కడ వేరే గొయ్యి తవ్వుతున్నారు. ఆ గొయ్యి తవ్విన మట్టితో ఇక్కడ పేర్చడం జరుగుతుంది. ఎక్కడ పొగ రాకుండా మొత్తం ఇదంతా పేర్చారు. చూడండి క్లారిటీగా చూడండి. మీకు టైం ఇప్పుడు 4 గంటలు తీయాలా?